హాయ్ ఫ్రెండ్స్, మీ వైజాగ్ టీకా ప్రసాద్ మాట్లాడుతున్నాను. చూడండి భవని, నీ పేరు చెప్పు. భవని. నా పేరు కార్తిక్. కార్తిక్ ముందుకు వచ్చి. నెక్స్ట్. నా పేరు మనోహర్. నెక్స్ట్ ముందుకి. నా పేరు దుర్గా ప్రసాద్. నెక్స్ట్ ఈ తోడుదొంగ ఈ సంగతి మీకు తెలిసిందే కదా మా దోస్తు. ఓకే ఫ్రెండ్స్, మేము అడవిలోకి వెళ్తున్నాం. చూడండి, ఇదంతా దట్టమైన అడవి. సో ఈ అడవిలోని మేము ఇప్పుడు మీకు మటన్ కర్రీ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. చూడండి, అడవిలోకి వెళ్ళి మేము అక్కడే వండుకొని అక్కడే తినేసి అక్కడే ఉంటాం. చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియో మిక్స్ చేయకుండా కంటిన్యూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో చాలా బాగుంటది. చూడండి, మా బాయ్స్ అందరూ ఉన్నారు. హాయ్, హలో, చూసారా? ఓకే ఫ్రెండ్స్, ఫాలోయింగ్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నాం. చూసారా, దిట్టమైన అడవి, చాలా దిట్టమైన అడవి. చూసారా, కోట ద్వారా అరుస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఫ్రెండ్స్, వస్తాం, అడవిలోకి వస్తాం. అడవిలోకి వస్తాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నా ముందు లడ్డు బాబు ఉన్నాడు, తర్వాత మిర్చి బాబు ఉన్నాడు, తర్వాత భవని. ఇక లడ్డు బాబు హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మా యూట్యూబ్ కి లైక్ కొట్టండి, షేర్ చేయండి. అదిగో చూసారా, మంచి యాక్టివ్గా ఉన్నారు కుర్రోళ్ళు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మా యూట్యూబ్ ఛానల్ పేరు టీకే ప్రసాద్. మేమైతే చాలా ప్రమాదం రిస్క్ అయినా వెళ్తున్నాం ముందుకి. ఇక్కడ చెట్టు కింద అయితే చాలా నీడగా ఉంది. ఆ చెట్టు కొట్టి ఈ దార్చి నువ్వు వెళ్ళి దార్చి ఆ చెట్టు కొట్టి చూస్తే చాలా చూసారా? అడవిలోకి చూసారా వెళ్తున్నాం. ఇదే మాకు వెళ్ళడానికి ఇదే మా అంకుల్ అయితే ఎక్కుతున్నారు. బాయ్స్ చూసారా, మరి రెడీగా ఉన్నారా? ఇద్దరు రెడీ బాయ్స్. ఏమన్నా కొట్టు మన సైడ్ కొట్టు. టప్ రప్ప అయిపోవాలి. ఇంకా కొట్టు. హెలికాప్టర్ కొట్టండి. మనకు కర్రలు కావాలి, 3 కర్రలు చెక్కి ఉంచవి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మొన్నైతే కోరుకోలు కాల్చుకోవడానికి వచ్చాం పైకి. ఏంటిది? మిర్చి ఏటన్నావు నువ్వు? ఈ భవని ఏటన్నావు? మొన్నైతే మేమైతే కోడికి అంటే ఇప్పుడు బాగా ఉన్నారు కనుక అవి చెప్పకూడదు. నెక్స్ట్ వీడియో చూడడానికి మీరు రెడీ కొనండి. మాల తీసేస్తాడు కుర్రోడు. పక్కన బెల్లం కొట్టండి. పక్కన ఉన్న బెల్లను కూడా కొట్టండి. బెల్లంతో పిల్లని కూడా కొట్టండి. మేమైతే చాలా హ్యాపీనెస్ గా ఉన్నాం. కొండపైకి వచ్చి ఇలా వండుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏటి మిర్చి చెప్పు. ఏటి మిర్చి? కొండపైకి వచ్చి ఇలా వండుకోవడం. అవును, మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు. లడ్డు బాబు ఏం మాట్లాడలేదు. లడ్డు బాబు బోలో ఏం మాట్లాడాలి? అయ్యి బాబా, అసలు ఇక్కడికి వచ్చేసరికి ఏడు మాటలు అర్థం అవట్లేదు. బాబు హీరో, ఒకసారి ఆ కర్రలో తెలిసి వచ్చి ఇక్కడ అయినా ముందుకెళ్తున్నాం. చాలా పచ్చిది ఎండు కర్ర పొడిలా. అది కాదు, అదేమనకన్నా ముందు పదండి. సైడ్ ఇచ్చింది భవని, సైడ్ ఇచ్చింది. భవని, ఇది పట్టుకో నువ్వు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవన్నీ రెడీ చేస్తాను రా. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండు. మరి ఇవన్నీ చేస్తాం. నువ్వు మేమైతే చాలా రిస్క్ ఎక్కుతున్నాం. చూసారు కదా, అందుకు మీకోసమే మేము యూట్యూబ్ ఛానల్ కనిపెడుతున్నాం. పొయ్యి ఎక్కడ రెడీ చేస్తావు? పొయ్యి అయితే కొంచెం మంచి ప్లేస్. ఇక్కడ మా పొయ్య. ఇదిగోండి, మేము చాలా కష్టపడి రిస్క్ ఎక్కువ. ఈ చూడు, 2 బాగానే ఉంటున్నాయి. కొద్దిగా కింద డౌన్ దిగి బాగున్నాయి. చాలా పెద్ద కొండ ఎక్కుతున్నాం.
ఒక నిమిషం ఆగు, ఆపు. పొయ్యి రెడీ చేస్తున్నాను సరే. పొయ్యి రెడీ చేసిన చూడండి, వెలిగిస్తున్నాం. అబ్బా చాలా స్పీడ్ గా అంటుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డన్ డన్ డన్. ముందు రైస్ వేసుకుందాం. ఈ లోపు మా బావగారు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పొయ్యి రెడీ చేసి వెలిగిస్తున్నారు. ముందటి చిన్న గుంట తేరా అని చెప్పాను. ఎండ ఇప్పుడు ఆన్ చేయాలి అన్నట్టు. ఇది హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొండపైకి వచ్చాం. ఆయిల్ చూడు నీట్గా. ఉల్లిపాయలు దాంట్లో ఉంటాయి చూడండి. ఉల్లిపాయల కవర్లో ఉంటాయి చూడండి. మాడిపోతుంది తపాలా. ఇది ఇది ఉల్లిపాయలు నిమ్మకాయలు గట్ట ఉన్నాయి చూడు. వేణమయ్యా నువ్వు ఏట్రమ్మయ్యా. ఓ ఆయిల్ బయట కింద ఉంది, ఇక్కడ తెచ్చుకో. ఇది మాడిపోతుంది. ఆ చెక్క ఉంది, చెక్క తీయ, ఒకళ్ళు చెక్క తీయండి. అవునే కూర్చుని ఉల్లిపాయలు కట్ చేసి చూడండి. మాయ నువ్వే కట్ చేయాలి. మా ఉల్లిపాయలు ఆ చెక్క చాకులు ఉంటాయి అందక్కడ మాడిపోతుంది. తీసి పక్కనెట్టుదాం, పక్కనెట్టుదామా. ఉల్లిపాయలు ఇంకో చాకు ఇంకోటి ఇంటికని తెచ్చాను కదా, స్పూన్ లో చాకు ఉంటుంది. సరితేరా పక్కకి. యా నువ్వు కొయ్యిరా. మనం ఒకటి కోయండి, డబ్బులు తొక్కలు తీయండి. ఒక దాంతో తొక్కలు తీసి నువ్వు ఇటు పక్క వచ్చేయాలి. ఇదా కోసిన ఇందులో కొయ్యడం వచ్చా లేదా? ఏమయ్యా నువ్వు చేయకొచ్చు. కూర్చోరా, ఏమవదు. ఏ నువ్వు జాగ్రత్త చూసుకో లడ్డు బాబు. హాయ్ ఫ్రెండ్స్, మనోజ్లాగా బాగా నడుస్తున్నారు. ఉల్లిపాయ తీయండి. మంట మసాలా వేసే పచ్చిమిర్చి పచ్చిమిర్చి తొక్కలు చాలా అడ్డం కోసింది. ఇలా వరుసద్దండి. నెక్స్ట్ పుదీనా వేస్తారా? అవన్నీ కొచ్చేసుకో. నువ్వు ఈ ప్లేట్ ఖాళీ చేస్తాను. ఈ లోపు మసాలా సామాన్లు నూనె వేయిస్తాను. అప్పుడు కట్టిన గట్టిసి నూనె వేయండి. కాలిపోతుంది. నూనె వేయండి. దాన్ని మీ క్యాప్ అవ్వలేదు మీ ఆంటీ ఇచ్చిందా? ఇంకో చాకేది అంకులే. అరే నువ్వు ఇటుపక్క వచ్చా. మనం ఇంకో చాకే కూడా చూడ. స్లోగరా ఏది ఇంకోటి ఇది ఉండు చేస్తాను కర్రలు.
ఎవరు అక్కడి నుంచి అంత ఈ వీడియో ఎవరు అలా తీ. బాబు ఇచ్చిండమ్మా సామాన్లు తీస్తున్నావా? అక్కడ అక్కడ చూడు. కలపకూడదు. పర్లేదు చేశాను అంకుల్, అందులో పర్లేదు. గరిటలు తీయండి. ఆ బ్యాగులు తీయ సామాన్లు ఒకటి ఒకటి నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఆడి చూపించు. చూసుకో. మిర్చి గడి చూడండి. మిర్చి బాబు బాబు మిర్చి బాబు మిర్చి బాబు లడ్డు బాబు చేస్తున్నాడు. భవానీ బాబు చేస్తున్నాడు. పెద్ద గరిటి ఇచ్చే అదే రైస్ గరిటి. జాలి జాలి దున్నది రైస్ గరిటి. ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాన్లు వేస్తాం. బిర్యానీ సామాన్లు సామాన్లు అలాగేసి రెండు కలిసి పర్లేదు. అలా అందులో ఉంటా కలిపి కొత్తిమీర అప్పుడే కొయ్యకూడదు. లాస్ట్ లో ఫైనల్ టచ్ కొత్తిమీర పుదీనా ఇందులో వేసి కవర్లు వేసి ఉల్లిపాయలు టమాటాలు కింద నెట్టింది. లాస్ట్ లో వేద్దాం. చూడు ఆ డొక్కులు డోలు ఉంటాయి. తెచ్చు మసాలా సామాన్లు చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కవర్లో. ఇంకట్లేవా? ఒక నిమిషం ఆపు. ఓకే బిర్యానీ ఆకలి వేసి చూడండి. నెక్స్ట్ మసాలా సామాన్లు చూడండి. మసాలా సామాన్లు వేస్తున్నాను. చెక్క నువ్వు సామాన్లు అందించాలి. నువ్వు కవర్లు తెచ్చు. కవర్లు అక్కడ పెట్టుకో. చూడండి ఫ్రెండ్స్ బాగా ఏగుతున్నాయి. ఇది మనకి ఇలా జారకుండా ఉండాలంటే మనం రాయిలు బందిట్టుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ బిర్యానీ కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయిపోయండి. ఉల్లిపాయలు ఉన్నాయి. ఆపు ఫ్రెండ్స్ బాగా ఓవర్గా ఏగాలి. ఎగుతుంది చూసారా? జారిపోతుంది. ముందు రాకండి పక్కల దగ్గరికి రా. బాబా నువ్వు లెగిసి ఒక రాయి తీసి దాన్ని దన్ని అటు పక్క నుంచి ఉల్లిపాయల కింద పడడానికి రే. భవానీ చూపించు. భవానీ చూడు హాయ్ చెప్పు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ లేవురా? స్పూన్లు ఉంటాయి చూడు. ఒక స్పూన్ ఇచ్చి ఒక రాయి చూడు. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ వేస్తాం. ఇది కొద్దిగా ఆరాయి కాదు బాబు, ఈ మనిషి ఆరాయి కాదు. ఆ రెండింటి మధ్య చాలు. కర్రలాగే మా బాబు వాటర్ బాటిల్ తెచ్చి. వాటర్ బాటిల్ త్వరగా సైడ్ మెయిన్ వాటర్ బాటిల్ తెచ్చావా? క్యాప్ తీసి
క్యాప్ తీసి క్యాప్ తీసి. ఇప్పుడు చూసారా బాగా దూరగా వేగింది, బాగా ఎట్టు వచ్చింది. ఇంకో బాటిల్ రెడీ చేయలోపు ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాం. రైస్ కి వాటర్ పోసుకుంటున్నాం. అదే 2 గ్లాసెస్ పోసుకున్నారు. ఇది 3వ గ్లాస్. అంకుల్ అయిపోయింది అంకుల్, అదే ఉల్లిపాయల పని అయిపోయింది. పట్టుకో క్యాప్ వేసి. ఇప్పుడు రైస్ కోసం మళ్ళీ ఇంకోసారి వాటర్ వేస్తున్నాం. ఫస్ట్ మనకి బిర్యానీ రెడీ అవుతుంది. క్యాప్ వేసింది. కొద్దిగా వాటర్ ఫస్ట్ మన బిర్యానీ రెడీ అవుతుంది. పొయ్యి మాస్టర్ వచ్చాడు. పొయ్యి మాస్టర్ దబ్బని పిస్తాడు, మామూలు కాదు. ఆయన తగ్గేది లేదు. ఈలోపు మనం నానబెట్టుకున్నాం రైస్, నానబెట్టుకున్నాం. చూసారా, సరే అలా కలిపేసుకుందాం. దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ బిర్యానీలోకి ఎంత ఉందో ఏంటి తెలియదు కనుక మనం ముందే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓయ్ సాల్ట్ డబ్బా ఇది కెమెరా ఫోటో ఇదిగోండి చూడండి. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సో ఏం పోయేసలు కడగాలి. రైస్ వేసుకుంటే కడిగేసుకుందాం. ఓకేనా, సాల్ట్ వేసాం. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందాం. మంట అంతా ముందుకు వచ్చేస్తుంది. బాగా కలపాలి. చూసారా, బాగా కడుక్కుంటాం. అటుపక్క చూపించు హీరోకి. అటు సరదాగంటే వీడియో తీసేస్తున్నారు బావని. అంకుల్ సెలెక్ట్ దీంట్లోకి అన్ని ఎట్టాలి. ఎలా పెడతారు అంకుల్? మంట పెట్టు, మంట జారి చూసుకో. ఓకేనా, ఆపు. బిర్యానీ కలిపేస్తున్నారే. తులుతుంది, నువ్వు ఎలా బ్రతుకు. నల్లిపోతాను అంతలాగా అయిందని చెప్పుకోబెట్టు. ఇప్పుడైతే నీట్ గా అంకుల్ కలుపుతున్నారు. బిర్యానీ అయితే సువాసన వాసన చెప్పు. సువాసన అనాలి, సువాసన. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. పవనే రా, నువ్వే మిరపకాయ మటన్ ఇప్పుడు కడుగుతున్నారు. రావడం కడిగేదా అదే ఇంట్లో కోసారు కదా ఉంటే. అదే మరి ఇంట్లో కోస్తే ఇప్పుడు కరగం ఏంటి? ఇప్పుడు మటన్ కడుగుతున్నారు. మా పులికి ఎంత ఆతృతగా ఉందో తెలీదు. భావనికి చాలా ఆశగా ఉంది కానీ తెల్లాపోతున్నారు. వాటర్ చూడండి ఫ్రెండ్స్, మటన్ రెడీ చేసాం. చిన్నది కొద్దిగా కడుగుతాం. కడిగి సొంపిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంది ఐస్ వాటర్. చిన్న బాటిల్ ఉంటుంది అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, కడుగుతున్నాం. అయ్యో మా మొన్న బాబాయ్ అయితే ఎక్కువ పనులు చేస్తాడు. అందులో బిర్యానీ కలిపారా? అందులో మూత తెప్పించరా పండ్రా. అలాగ పర్లేదు. అందులో మూత తెప్పించరా పండ్రా. పులి నెట్టుకుని పులి అందరూ పెట్టా వచ్చారు. మటన్ కడిగేసాము, ఓ పక్కన పెట్టుకుంటున్నాం. మటన్ ఎలా రా ఇక్కడ. ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నాం. అందులో అయితే
అగ్గిపెట్టి ఎవరి దగ్గర ఉంది? అగ్గిపెట్టు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నాం. మళ్ళీ మటన్ కర్రీ. ఇవన్నీ ఆయిల్. నాన్న ఇంకా తిండి వాటికి పనికి వస్తుంది. నాన్న ఇంకేమనుకో, దాన్ని నోతుకో. బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకా రెడీ అయిపోతుంది. మన దుర్గా చాలా అతిథిగా ఉన్నారు. అందులో అయితే కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసి సైడ్ పెట్టుకున్నారు. అది బాగా ముట్టుకోపోనది అక్కడ పెట్టుకోని. ఉల్లిపాయలు ఎందుకో నాకు హెల్ప్ చేయి. తిన్నట్టు తినట్టు అది అయితే కింద కట్టి చెట్టు పక్కి పడుకోబెట్టు. ఆ ఉల్లిపాయలు ఎందుకో గరిటతో పట్టించి. చూడండి మటన్ అయితే రెడీ. ఉల్లిపాయ కొయ్యలేదు ఇది. చాకందుకు చాకండి చూడు. అందులో ఉంటుంది. మనం చాలా కష్టపడుతుంది. తీరా ఆడుకోపోతుంది. మిర్చి వేస్తున్నారు. మళ్ళీ రెండు మిర్చి మళ్ళీ మళ్ళీ ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి కట్లు మళ్ళీ రెండు మిర్చిలు ఉంటువురా. రెండు మిర్చిలు ఉంటువు. ఇవ్వండి బాగానే అయితే జోకులు చేస్తున్నారు. మిర్చిలమ్మ ఎక్కడ నా ప్లేస్ అమ్మ కూర్చొని పోతున్నా. మిర్చిలో ఉడుకున్నారు. ఫ్రెండ్స్ మధ్యలో మిర్చి వచ్చింది. వద్దా మిర్చి వచ్చి అంకుల్ని బాగానే కలుపుకుంటున్నారు. ఇవ్వండి అంకులు అయితే కలుపుకుంటున్నారు. ఇవ్వండి చూడండి మన మిర్చి కూర్చున్నారు. ఇవ్వండి హాయ్ చెప్తున్నారు. వేణు అంకుల్ వచ్చేసరికి టైం పడుతుందా? ఈలోపు మటన్ వేసుకుందాం. ఇప్పుడే మటన్ కర్రీ వేసుకుందాం. వీడియో కరెక్ట్ కనబడాలి కదా. ఇవ్వండి కడిగి ఉంచిన మటన్ కడిగేసి ఉంచిన మటన్ వేసుకుంటున్నాం. వేణు అంకుల్ వచ్చేసారు. కొంచెం వాటర్ ఇవ్వండి అంకుల్. వాతెట్టే నిప్పుల మీదని నిప్పులు తీసేయను అంకుల్. ఫ్రిడ్జ్ వాటర్ తెచ్చిన సామాన్లు తీయు. అంకుల్ ఫ్రిడ్జ్ వాటర్ తీసారా? వాతెట్టావా? అది ఉరిగిపోయింది. దాని మీద కొద్దిగా ఫ్రిడ్జ్ లో ఉన్న ఫ్రిడ్జ్ వాటర్ లేవండి. తామేస్తుంది. ఒకసారి కలుపుకుంటున్నాం మటన్. పసుపు కుంకుమ వేసుకున్నాం. పసుపు కారం వేసుకున్నాం. చేస్తాను కొంచెం కొంచెం. కర్రలు కావాలి చిన్న పొరలు. ఇదిగో పొరలు చచ్చేవేను. పొరలు ఇందులో చచ్చే దమ్ము అవుతుంది అని చెప్పి. సారీ బాబా, నువ్వే అలాగే తెలిపోతా. కొద్దిగా వాటర్ మట్టి గట్ట బాగా ఉడకడానికి కొద్దిగా మళ్ళీ కర్రలు అయితే పెట్టాము. ఎలా పొగలు వచ్చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మళ్ళీ పసుపు కారం దీంతో తీయది. ముందు ముందు ఊదు మంటరాని నీకు అయిపోద్ది. ఇప్పుడైతే ఇంకా కట్టేది మనం. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారు. కారం అయితే కొద్దిగా వేసుకుంటున్నాం. బాగానే కొద్దిగా సైడ్ లో అండి.
కారం వేసుకున్నాం. అంకుల్ అన్ని ఉన్నట్టు ఒక మాత్రం మిస్. ఇవ్వండి కారం వేసుకున్నాం. మన దుర్గా ప్రసాద్ అయితే గట్టిగా డబ్బులు ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాం ఇప్పుడే. ఇవ్వండి అవన్నీ కొద్దిగా సైడ్ లో అండి. ఇవ్వండి 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాం. బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాం. ఇవ్వండి వేస్తాం. మటన్ కర్రీలో వేస్తాము. అదే అంటున్నావు నాకు. అవన్నీ అక్కడ చాలా బాగా చూడండి. అక్కడికి వెళ్ళి తేలేదు చూడండి. ఏంటి అంకుల్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. ఇవ్వండి ఆయిల్ వేస్తాం. అలా కూడా ఉంది. ఫ్రెండ్స్ చూడండి వంట కార్యక్రమం అన్నీ చూసారా. ఇక మా వేణుబాబు గారు పొయ్యి దగ్గరుతున్నాడు. ఐ మీన్ పొయ్యి ఎగ్గెడుతున్నాడు. అటుపక్క మటన్ కర్రీ, సో ఇటుపక్క బిర్యానీ రెడీ. చూడండి బిర్యానీ చూసారా రెడీ. బిర్యానీ రెడీ 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 మాతేసి. ఓకే ఫ్రెండ్స్ మా టీం మొత్తం చూసారా ఎంతమంది అన్నా చూసారా. ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఇక్కడే వడ్డించుకొని తింటాం. చూసారా ఈ అడవి ప్రాంతం చూసారా. అడవి దట్టమైన అడవి చూసారా ఫ్రెండ్స్. ఈ అడవిలో వంట కార్యక్రమం అయిపోయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ లో భోజనం రెడీ. ఎలాగుందో టేస్ట్ చూపిస్తాం. మొక్క తీస్తే చూద్దాం ఉడికిందో లేదో. అందులో 4 ముక్కలు అయ్యి ఉడికిందో చూద్దాం. అది అలా ఉంచే గరిటె పక్కనట్టే అది అలా ఉన్నాయి ఉడుకుతుంది. ప్లేట్తో తెచ్చు కబర మీద పెట్టి పర్లేదు. అది ఆ చెత్త చెదారం పడుతుంది. చూసేద్దామండి. ఏడైంది కారం చాలేదు. ఉప్పు చాలేదు, కారం చాలేదు. ఇవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. కనబడుతుంది. బాబా తీయమ్మా నువ్వు తీ. ఉప్పు కారం చాలని కొత్తిమీర కూడా వేసుకున్నాం. అవును కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర ముట్టకూడదు అలాగా ఏం లేదు. ఏ మసాలా అంకుల్? ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం. అంత వేయకూడదు అంకుల్. ఎవరు చెప్పారు బాబు మీకే? ఎవరు చెప్పారు భవానీ గారు? చూడండి సాల్ట్ ఇవన్నీ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకున్నాను అంకుల్. కారం కూడా కొద్దిగా వేసుకుంటున్నాం. ఇవ్వండి సరిపోద్ది అంకుల్. గొడ్డు కారం అయిపోతే ఇంకొకరు గొడ్డి కారం కాదు నాన్న, ఆడించిన కారం. నూనె అందుకు నూనె ఒకలా అయిపోతే మీ ఇంటికి అయిపోయింది అంకుల్. నూనె వేద్దాం. నూనె ఇవ్వండి వేసుకుంటున్నాం. మాట్లాడలే మిలితే ఇంటి కొట్టుకొని అన్నాను. ఇవ్వండి నూనె అయితే వేసుకున్నాం.
సిట్టింగ్ రెడీ చేయండి రా. బిర్యానీ బిర్యానీ చూపించు. కలుపు 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 మొత్తం కలుపు. నూనె తేలిపోతుంది. నూనె కిందకుండా దగ్గర తీరా, ఇలా దగ్గర బిర్యానీ కలుపుతున్నాడు కదా. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో చక్కగానా. మామూలు బిర్యానీ ఇది. సో బాస్మతి రైస్ కాదు, మామూలు రైస్. చూసారా ఎంత విడివిడిగా పొడి పొడిగా వచ్చిందో. చూసారా చక్కగా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. మంచి సువాసన వస్తుంది. సో వాయిస్ పట్టుకో ఇక మిర్చి బాబుకి వేస్తున్నాం. మిర్చి బాబు నెక్స్ట్ మా లడ్డు బాబు. ఏది నువ్వు కూడా పట్టి. మా లడ్డు బాబు, లడ్డు బాబు, లడ్డు బాబు, ఈర బాబు, ఈర బాబు. కూర చూపించావా దగ్గరికి? కూర దగ్గర చూపించు. మటన్ 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 రెడీ. మటన్ చికెన్ 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 చికెన్. మా మనోడు అయితే చాలా ఉప్పుగా ఉన్నారు. చూసారా మంచిగా ఉన్నాడు. కౌ 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 ఒళ్ళో పెట్టుకుని తిన. కొట్టే కొట్టే గట్టి కొట్టే. ఎలా కొట్టు? ఓ ప్లేట్ 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 పట్టు బాగుంది. ఇది పట్టు ప్లేట్ పట్టు. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. అంటే ఒకరు కూపత్తులు అయితే తగ్గదులే. ప్లేట్ ఇచ్చి చెప్పండి ఏదోటి. నమ్మకి కోస్తా ఇచ్చి ఒక్కొక్క ముక్క ఇచ్చి 4 ముక్కలు కోయలేదా? ఇలాగ ఇచ్చి కోస్తాను చేయటగలరు. చూసారా ఫ్రెండ్స్ నమ్మకాయ పిండుకున్నానా? నమ్మకాయ పిండుకోండి. నమ్మకాయ నమ్మకాయ చూసారా ఫ్రెండ్స్? పిండుకుంటే నమ్మకాయ బిర్యానీలో నమ్మకాయ పిండుకుంటే సామి రంగా వైభవంగా వైభవంగా. చూసారా ఫ్రెండ్స్? మిర్చి గారు తింటుందా లేదో, నిండిపోతుందా లేదో అనేసి వాళ్ళ అమ్మగారు తనుసుకుంటారు. ఫ్రెండ్స్ మన ఫుడ్ అయితే కొద్దిగా తింటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనది అంత మాత్రమే. నమ్మకాయ పిండుకుంటే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అల్ల మూట ఇస్తాం దగ్గర మొత్తం దాని మీద పెట్టి. ఓకే ఫ్రెండ్స్ నమ్మకాయ పిండుతున్నాను చూడండి. అలాగుండదు అలాగుండదు గట్టి అలాగుంది. నిమ్మకాయ పిండుకొని తింటే స్పైసీగా సూపర్ గా ఉంది. చూడండి ఫ్రెండ్స్ అడవిలో మటన్ కర్రీ బిర్యానీ बहुत अच्छे है, बहुत बच्चे है, लॉन्ग लिट्टी है, पूरा पूरा बिक्री है. అబ్బాబాబా సోబరా తిరిగిలేదు ఫ్రెండ్స్. మరి వేడిగా ఉంది కానీ కాలిపోతుంది. నాలో ఉందా? వేడిగా ఉంది కానీ కాలిపోతుంది ఫ్రెండ్స్. సూపర్. మనకైతే ఒక ముద్ద అంటుంది. వేడిగా ఉంది కదా మా మిర్చికొని లడ్డుకొని బాగా తీయాలి నువ్వు. ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఈ ఇంట్లో కూడా పట్టుకెళ్తే ఎలా అంటారు చూద్దాం. టేస్ట్ బాగుంది అంటారు. ఆల్రెడీ ఆ చెల్లి తెచ్చి బాబా అన్నది. చూద్దాం మా ఇంట్లో కూడా చూపిద్దాం ఎలా ఉంటుందో. అడవిలో వంట ఎలా ఉంటుందో చూద్దాం. మన లడ్డు బాబు మాట్లాడుతాడు. ఫ్రెండ్స్ అదిరిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ మటన్. అదే నిజం చెప్పరా, నిజం చెప్పు. నిజంగానే బాగుంది. ఇప్పుడు మన మధ్యన బక్కల బాబురావు గారు ఉన్నారు. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంది కదా, చూసారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. మీ వైజాగ్ టీకే ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. టీకే ప్రసాద్. ఓకే, బాయ్ బాయ్ చెప్పరా, బాయ్ 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 బాయ్. అన్ని చేసేయండి.